ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీది రాబోతుంది కదా అంటాను. డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను. అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్. అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే తెలియదండి. రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొత్త హొరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. అంటే దాని వాళ్ళ సినిమా చూశాను, అది 100% కరెక్ట్. తను కూడా అదే అక్నాలెడ్జ్ చేశాడు. ఈ సినిమా తర్వాత ఒక 40 ఏళ్ళు ఉంటాను ఇందాక తను అన్నమాట వాస్తవం. నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తాం అనేది తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాగుని అడిగాడు, నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తాను ఒప్పుకున్నారు. ఇదే ఫస్ట్ సక్సెస్ అని నేను భావిస్తున్నాను ఈ సినిమాకి. ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్